గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనల మీద పోలీసు దాడులు తీవ్రమవుతున్నాయి. ఆపాదమస్తకం రక్షణ కవచాలు ధరించి ఆయుధాలు, లాఠీలు చేబూనిన పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్లలోకి చొరబడి విద్యార్థులను వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రపంచమంతా చూస్తోంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మారుపేరుగా చెప్పుకునే అమెరికాలో ఆ స్థాయిలో అణిచివేత ఉన్నందుకు ఆశ్చర్యపోతుంది. నిరసన హక్కుకు, భావ ప్రకటన స్వేచ్ఛకు దక్కుతున్న గౌరవాన్ని చూసి విస్తుపోతుంది. ఒక భయంకరమైన, అమానవీయమైన యుద్ధానికి వ్యతిరేకంగా యువత నోరు విప్పుతున్నందుకు, ఆపమని అడుగుతున్నందుకు అమెరికా ప్రభుత్వం, అక్కడి వ్యవస్థలు ఇంత వణికిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉగ్రవాదులను అంతం చేస్తానంటూ గాజాలోకి ఇజ్రాయెల్ చొరబడినప్పుడు విద్యార్థులు ఇంతగా ఆగ్రహించలేదు. కానీ ఈ 6 నెలల కాలంలో అక్కడ జరిగింది మానవ హననమే. 40,000 మందిని చంపేసి, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసి, ఆసుపత్రులను శ్మశానాలుగా మార్చేసి, మిగిలిన వారికి అన్నం, నీరు దక్కకుండా చేసినా కూడా నెతన్యాహు కసి ఇంకా చల్లారడం లేదు. వందలాది మంది రోగులను కాల్చి చంపడమో, సజీవంగా పాతిపెట్టడమో జరిగిందని ఇటీవలి ఇజ్రాయెల్ సేనలు వదిలిపెట్టిన 2 ప్రధాన ఆసుపత్రుల పరిసరాల్లో చేపట్టిన తవ్వకాల్లో స్పష్టమైంది. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ను అంతం చేయడం పేరిట జాతి హననానికి పాల్పడుతోంది. ఇప్పటి వరకు సాగించిన ఘాతుకాలు చాలవన్నట్టుగా ఇప్పుడు రాఫా నగరంలోకి ప్రవేశించి అక్కడ తలదాచుకుంటున్న 10 లక్షల మందిని హతమార్చడానికి సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్ పాపాలు ఇలా పతాక స్థాయికి చేరిన తర్వాతే అమెరికాలో విశ్వవిద్యాలయాలు వేడెక్కాయి. ఇజ్రాయెల్ దమనకాండని, దానికి అండదండలు దండిగా అందిస్తున్న అమెరికా సహా ఇతర అగ్రదేశాలను ప్రశ్నించడానికి మిగతా ప్రపంచం వణికిపోతున్న తరుణంలో విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. అమెరికా విద్యా సంస్థలు యుద్ధంలో భాగస్వాములు కాకూడదని కోరుతున్నారు. అమెరికన్ యూనివర్సిటీలు $100 కోట్ల ఆయుధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను, వడ్డీని తన అవసరాలకు వాడుకుంటున్నందున యుద్ధంతో లాభపడుతున్న ఆయా కంపెనీల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవాలని, ఆ పాపపు సొమ్ము తమకు వద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్తో అకాడమిక్ సంబంధాలను తెగతింపులు చేసుకోవాలని కోరుతున్నారు. గతంలో దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలకులతో సంబంధాలున్న సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని సంబంధాలు సైతం తెంచుకున్న చరిత్ర ఈ యూనివర్సిటీలకు లేకపోలేదు. కానీ ఇప్పుడు ఈ విద్యార్థి నిరసనల మీద దుష్ప్రచారం అధికంగా చేస్తూ దానిని యూదు వ్యతిరేక ఆందోళనగాను, మతోన్మాదుల, ఉగ్రవాదుల దుశ్చర్యగాను చిత్రీకరించే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. బయటవారు వచ్చి తమ విద్యార్థుల మనసుల్లో విషం నింపుతున్నారని, యూదులకు వ్యతిరేకంగా వారిని రెచ్చగొడుతున్నారని ప్రకటించడం ద్వారా కొన్ని యూనివర్సిటీలు పోలీసు చర్యకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. నిరసనలను దీర్ఘకాలం వదిలివేస్తే అవి ప్రశాంతంగా సాగినా కూడా ప్రమాదమేనని శ్వేత సౌధం భయపడుతోంది. ఇప్పటికే నిరసనలు యూరప్కు విస్తరించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా, తీవ్రంగా అణచివేత ఉండాలని, లేని పక్షంలో అది తనకు, తన మిత్రదేశాలకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని అమెరికా భావిస్తున్నట్టు ఉంది. నువ్వు యుద్ధం చేస్తున్నది మా దేశాన్ని రక్షించడానికి కాదు, బందీలుగా చిక్కిన నా బంధువులను కాపాడటానికి కాదు, నీ అధికార దాహానికి ఓ నమస్కారం, ఇక దిగిపో అని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో వేలాది మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్ దురాఘాతాలను ప్రశ్నిస్తున్న విద్యార్థులకు శిక్ష తప్పటం లేదు.